ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుసగా భేటీలవుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీలో నూతన నేర చట్టాల అమలుపై ఆయనతో చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ పరిస్థితులను సీఎం చంద్రబాబు అమిత్ షాకు వివరించారు. వీరిద్దరి మధ్య భేటీ దాదాపు గంటన్నర పాటు సాగింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర మద్దతు కోరుతూ ప్రతిపాదన చేశారు. ప్రాజెక్టు లక్ష్యం గోదావరిలోని మిగులు జలాలు ఏపీలోని దక్షిణ మధ్య ప్రాంతాలకు మళ్లించడమేనని నిర్మలా సీతారామన్ కు వివరించారు. 3 దశల్లో లిఫ్ట్ ఇరిగేషన్, సొరంగాల ద్వారా అనుసంధానం ఉంటుందని చెప్పారు. కరువు పీడిత ప్రాంతాల్లోని ప్రజలకు ప్రయోజనంగా ప్రాజెక్టు ఉంటుందని, నదుల అనుసంధానానికి ఆదర్శంగా నిలుస్తుందని వివరించారు. ప్రాజెక్టు డీపీఆర్ జూన్ నాటికి సిద్దమవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయిన చంద్రబాబు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానంపై కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఇక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన సీఎం చంద్రబాబు ఏపీలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సహకారంపై చర్చించారు. పీఎం సూర్యఘర్ యోజన కింద 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్ టాప్ కేటాయింపులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. కేంద్రం సహకరిస్తే పునరుత్పాదక ఇంధన వినియోగంలో ఏపీ భవిష్యత్తులో దేశానికి మార్గనిర్దేశం చేయగలదని చెప్పారు. అటు అంతరిక్ష తయారీ, ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు కేంద్ర మద్దతు కోరుతూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు చంద్రబాబు సమగ్ర నివేదిక అందించారు.